ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2100 కోట్లు ఆ బకాయిలు తీర్చడం జరిగింది. పగలు పచ్చి అబద్ధాలు ఆడే మనిషి ఎవరైనా ఉన్నాడు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మున్సిపాలిటీలో జరిగేది సెలక్షన్సో కూడా తెలీదు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది సెలక్షన్సా అనే విషయం కూడా తెలియదు. మీ కార్పొరేటర్లే స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు, బతిలాడుకుంటున్నారు మా పార్టీలోకి వస్తామని చెప్పి. దాని గురించి మాట్లాడకుండా స్థానిక సంస్థల్లో 16% రిజర్వేషన్ బీసీలు బడుగు బలహీన వర్గాలకి తీసేసి సోద్యం చూసే మీరు ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటది మాట్లాడితే అది పాయే ఇది పాయే అని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా, నేను కూడా చెప్పదలుచుకున్నా ఏం పోయినాయో మీ హయాంలో నేను కూడా చెప్తా. మీ పుణ్యమా అని చెప్పి మీకు 151 సీట్లు పాయే. ఫ్రస్ట్రేషన్లో మీ బుర్ర పాయే, సొంత చెల్లి పాయే, పులివెందుల పాయే. ఈరోజు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా మీ గురించి, మీరిచ్చిన హామీల గురించి కొన్ని నేను చెబుతా. మీరు ఆనాడు ఇచ్చిన హామీల గురించి కొన్ని మాత్రమే చెప్తా. మద్యపాన నిషేధం అన్నావు, ఏమైంది? పాయే. 5 ఏళ్లలో 25 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పావు ఆనాడు, పాయే. ప్రతి విద్యార్థికి ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి అన్నారు, అది పాయే. బీసీ సంక్షేమానికి ఏటా 15,000 కోట్లు ఇస్తా అన్నారు, అది పాయే. అన్ని నామినేటెడ్ పదవుల్లో బీసీలకి 50% రిజర్వేషన్లు కల్పిస్తానన్నారు, అది పాయే. నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అది పాయే. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల బీమా కల్పిస్తామన్నారు, అది పాయే. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టిస్తామని చెప్పారు, అది పాయే. ఇంక ఇలా చెప్పుకుంటే కులవర్గ మతతత్వాలు లేని సమాజ నిర్మాణాన్ని పాటుపడతామని చెప్పారు, అది పాయే. సివిఎస్ రద్దు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అది పాయే. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు, అది పాయే. అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇస్తామని చెప్పారు, అది పాయే. పుస్తకాలు యూనిఫామ్లు సరైన సమయానికి ఇస్తామన్నారు, అది పాయే. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచుతామన్నారు, అది పాయే. ఇంకా చెప్పాలి అంటే ఎన్నున్నాయి మొత్తం మీరు చేద్దా. ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పారు, అది పాయే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ పోతే దాదాపు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 199 మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ పాయే. ఏ గంగలో కలిసినాయో ఎవరికి తెలియదు, అందుకనే ప్రజలు మిమ్మల్ని గంగలో ముంచేశారు. ఇవన్నీ పెట్టుకొని మీరు ఈరోజేదో అబద్ధాలని నిజాలు చెయ్యాలి అనే ఆలోచన విధానాన్ని మీరు మానుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కళ్ళు కుట్టినాయి మీకు, ఎందుకంటే 9 నెలల్లోనే అన్ని వ్యవస్థల్ని నారా చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెట్టడం జరిగింది. ఒక్కొక్కటిగా గాడిలో పెట్టడమే కాకుండా మీరు చేసిన బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు. కళ్ళు కుట్టాయి మీకు, కళ్ళు కుట్టి ఏం చేయాలో అర్థం కాక ఈరోజు అసత్యపు మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ ప్రెస్ మీటే ఒక బోటకం. మీ ప్రెస్ మీట్లు ఎప్పుడు విధ్వంసానికే దారి తీస్తాయే తప్ప ప్రజలు మంచి